ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్రర్ ఫిల్మ్స్ బై సిఆర్. ఇది నా న్యూ ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీకు కొత్త కొత్త హర్రర్ స్టోరీస్ని, థ్రిల్లర్ స్టోరీస్ని, రియల్గా జరిగిన సంఘటనల్ని మీ ముందుకు తేవడానికి నేను నా వంతు కృషి నేను చేస్తాను. నాకు మీ నుండి సపోర్ట్ కావాలి, సబ్స్క్రైబ్స్ రూపంలో, లైక్స్ రూపంలో. దానివల్ల ఛానల్ రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి అవుతుంది. అండ్ ఈరోజు నేను చెప్పబోయే ఫస్ట్ స్టోరీ ఒక రియల్గా జరిగిన సంఘటన. మా ఇంట్లో పెద్దవాళ్ళ వల్ల నేను విన్న ఈ సంఘటన. ఇది నిజం కాకపోతే బాగుండని నేను అనుకుంటున్నాను. బట్ నేను ఏదైతే విన్నానో అది మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో ఇది కొన్ని సంవత్సరాల కిందట, చాలా సంవత్సరాల కిందట అని చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాల కిందట రియల్గా జరిగిన ఒక సంఘటన, అదే హ్యూమన్ సాక్రిఫైస్. ఇది ఈ మధ్య మనం వినడం లేదు, కానీ పూర్వకాలంలో ఇది ఎక్కువ జరిగేది అని చెప్పేసి అని మా నానమ్మ చెప్పింది. అప్పుడు ఆ కాలంలో ఒక వ్యాపారి ఉండేవాడంట. ఆ వ్యాపారి ఏ వ్యాపారం చేసినా నష్టపోవడం జరుగుతుంది. అందరూ నష్టజాతకుడు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఎక్కడ చూసినా నష్టజాతకుడు అనేసరికి చాలా నిరాశతోనే వెనుదిరుగుతున్నాడు ప్రతి వ్యాపారంలో. అండ్ తన వైఫ్ కూడా తనకి సపోర్ట్ చేయట్లేదు. వైఫ్ కూడా ఎప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఒక్కసారైనా కూడా కొంచెం వ్యాపారం చేసి లాభం పొందండి అని చెప్పేసి తనని ఎత్తిపొడుస్తూనే ఉంది. తన బాధ తనకుంటుంది కదండి. ఇప్పుడు వ్యాపారి ఇంకా లాభం లేదని చెప్పేసి అనుకొని థియేటర్ వ్యాపారం చేద్దాం, సినిమా హాల్ కొందాం ఒకటి, దానివల్ల కనీసం నాకు కనీస లాభాలైనా వస్తాయన్న ఆశతోనే తను ఒక పాడైపోయిన థియేటర్, అంటే రన్ అవ్వని థియేటర్ కొందామని చెప్పేసి అని చూశాడు. రన్నింగ్లో ఉన్న థియేటర్ కొనే అంత డబ్బులు కూడా తన దగ్గర లేదు. అందుకే పాత థియేటర్ కొందామని చెప్పేసి అని వెళ్ళాడు. అనుకున్నట్టే తనకు అనుకున్నంత డబ్బుతోని కొనేశాడు. కొన్న తర్వాత అది రన్ చేయాలి. అది రన్ చేద్దామంటే తనకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. తను ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక లాభం లేదనుకొని ఇంట్లో వాళ్ళు చెప్పిన విషయాలను నమ్మేసి బయట పూజారితో మాట్లాడాడు. ఎందుకు ఇది మంచిగా రన్ అవ్వట్లేదు, నేను ఇది ఎందుకు ప్రారంభించలేకపోతున్నాను, థియేటర్ని ఎందుకు సినిమాలని దీంట్లో ఆడించలేకపోతున్నాను. అప్పుడు పూజారి చెప్పింది ఒకటే, నువ్వు కొన్న ఇది శాపగ్రస్తమైన థియేటర్, ఇది నష్టంలోనే ఉంచుతుంది నిన్ను, దీనివల్ల నీకే లాభం ఉండదు. నువ్వు దీనికోసం పరిహారం చేయాలి, పూజలు చేసుకోవాలి, దానివల్ల నీకు కొంత పరిహారం లభించవచ్చు, నీ వ్యాపారం మంచిగా నడవచ్చు అని చెప్పాడు. కానీ మన వ్యాపారికి అంత డబ్బు అయితే లేదండి. ఏం చేయాలి అని చెప్పేసి అని ఒక క్షుద్ర పూజలో అలాంటి పూజలు చేసే ఒక మంత్రాల వాడు అనుకోవచ్చు, లేకపోతే పంతులు అనుకోవచ్చు, పూజారి అని ఏ విధంగా పిలిచినా కూడా అతని దగ్గరికి వెళ్ళి చెప్తే అతను చెప్పిన విషయం ఏంటంటే, నేను దీనికి పరిహారం చూపిస్తా, కానీ నువ్వు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అని అడిగారు. దానికి ఆ వ్యాపారి, అవునండి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ పూజారి ఏం చెప్పాడంటే, ఇక్కడ నువ్వు కనుక ఒక మనిషిని బలి ఇస్తే తప్పకుండా వాస్తు బాగాలేకపోయినా నీ నష్టానికి, నీ జాతకానికి పరిహారం కొంతవరకైనా తీరుతుంది. నువ్వు ఫాలో అవుతా అంటే చెప్పు, నేను దానికి పూజ చేయడానికి రెడీగా ఉన్నాను, అన్నీ సిద్ధం చేసుకుంటా, నువ్వు మనిషిని సిద్ధం చేయి అని చెప్తాడు. మరి అలాంటి మనిషిని నేను ఎలా దొరకబట్టుకోవాలి చెప్పండి స్వామి అంటే, ఆ స్వామి ఏం చెప్పాడంటే, నేను కొన్ని లక్షణాలు చెప్తాను, ఆ లక్షణాలకు కరెక్ట్గా సరిపోయే అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ మనం బలి ఇవ్వాలి, అప్పుడు కానీ నీ వ్యాపారం చక్కబడదు అని చెప్పాడు. సరే స్వామి మీరు అన్నట్టే నేను వెళ్ళి ఎవరైనా ఒక అమ్మాయిని చూస్తాను అని చెప్పేసి అని చూశాడు. కానీ తనకి ఏమీ ఆలోచన లేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చూడాలి, ఎవరు దొరుకుతారు, ఆఖరికి కిడ్నాప్ కూడా చేద్దామని చూశాడు.
కిడ్నాప్ చేసైనా కూడా తీసుకొచ్చి చేయాలని. కానీ ఇలా ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళనే నేను కిడ్నాప్ చేయాలి, అది నాకు ఎలా తెలుస్తుంది? సరే చేస్తానే ఉందాం, మనకు దొరికే లక్షణాలు గల పర్సన్ దొరికేంతవరకు మనం కిడ్నాప్ చేస్తానే ఉందాము అనుకున్నాడు. కానీ పోలీసులు గుర్తొచ్చి భయపడి అట్లాంటి ఆలోచనకి స్వస్థ చెప్పాడు. ఇదే రన్ అవుతుంది, రోజులు గడుస్తూనే ఉన్నాయి. తన భార్య తనతో గొడవ పెట్టుకుంటుంది. ఏంటండి మీరు అసలు ఏ వ్యాపారం సరిగా చేయట్లేదు, ఒక్కటి కూడా స్టార్ట్ చేయట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా అయితే నేను ఉండను మీతో, నేను మా పిట్టుంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అని తన వర్షన్లో తను గొడవ పెట్టుకుంటుంది. ఎందుకంటే తను కూడా విరక్తి పొందింది కదా, ఈయన పనుల వల్ల, ఈయన సగం పనుల వల్ల, ఈయన సరిగా వ్యాపారం చేయకపోవడం, సరిగా పెట్టుబడి చేసి సరిగా దానికి తగిన లాభాల కోసం చూడకపోవడం, ఎక్కడ చూడు తప్పుడు పెట్టుబడులు పెట్టడం, దీనివల్ల ఆమె చాలా కష్టపడింది. అందువల్ల తను అలాంటి మాటలు అనవలసి వస్తుంది. ఇంకా వ్యాపారి ఏం తినకుండా ఏం తాగకుండా వెళ్ళి ఆ రోడ్డు పక్కన గద్దెలు కడతారు కదండి కూర్చోవడానికి, ఆ కూర్చునే గద్దె మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి, లైఫ్ ఎలా రన్ అవుతుంది, ఎట్లా అని చెప్పి. ఇంతలో అక్కడికి 2-3 మాట్లాడుకుంటూ అక్కడ వచ్చి అటు సైడ్ కని కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారు, అరే ఏంట్రా ఇది, మనకు డబ్బులు అర్జెంటు కావాలి, నా దగ్గర డబ్బులు లేవురా, నేను ఎలా బతకాలో తెలియట్లేదురా, నా కూలీ డబ్బులు కూడా వస్తలేవురా, ఈ మధ్యలో నన్ను కూలీ కూడా ఎవరు పిలవట్లేదురా అని ఆ కూలీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే తనకు అర్థమైంది, ఓహో వీళ్ళు కూలీ వాళ్ళు, ఇక్కడ వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి అని వ్యాపారి అర్థం చేసుకున్నాడు. కానీ ఏం మాట్లాడలేదు. మాటలో వాళ్ళు ఏం చెప్పారంటే, నా వైఫ్ ప్రెగ్నెంట్తో ఉంది, నా వైఫ్ ఇట్లాంటి జాతకంలో పుట్టింది, అయినా ఏం లాభం రా, నాకేం లాభం వస్తుంది చెప్పు, దీనివల్ల నాకు ఎలాంటి లాభం రావట్లేదు, అందరూ ఆడపిల్లలే ఉన్నారు, అయినా నేను ఇంత కష్టపడుతున్నాను, తను కూడా చాలా కష్టపడుతుంది, కానీ తను గర్భిణితో ఉన్నందువల్ల తను ఏం చేయలేకపోతుంది అని చెప్పేసి అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, డబ్బుల కోసం డిస్కస్ చేస్తున్నారు, చాలా జరిగిపోతున్నాయి. అప్పుడు మన వ్యాపారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, వీళ్ళ గురించి కనుక్కోవడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళ మాటల్లో, వీళ్ళు రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుంటారు కదా, వాళ్ళు గుడిసెలు వేసుకొని జీవిస్తామండి, మేము చిన్న కూలి పనులు చేసుకునే కూలి వాళ్ళము, ఏదైనా పని ఉంటే ఇప్పించండి సార్ అని చెప్పేసి అని వాళ్ళు చాలా ఆశతో అడిగారు. మన వ్యాపారి ఏం చెప్పాడు, నేను కూలికి డబ్బులు ఇవ్వలేనేమో, కానీ మీరు నా మాట విని నాకు ఒక సహాయం చేస్తే మీకు చాలా డబ్బు ఇస్తాను, చేస్తారా అని చెప్పేసి అని అడిగాడు. వాళ్ళు ఏం ఆలోచించకుండా, వాళ్ళకు అవసరాలను బట్టి, వాళ్ళకున్న ఖర్చులు అవన్నీ గుర్తొచ్చి మరొక మాట మాట్లాడకుండా, ఏ క్వశ్చన్ వేయకుండా, ఓకే సార్ మేము చేస్తాం సార్, మీరు చెప్పండి ఎలాంటి సాయం చేయమంటారు అని. నాకు ఒక అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి నేను ఇంట్లో పనికి నాకు ఎవరు పని వాళ్ళు లేరు అనో, లేకపోతే మిగతా విషయాలు ఏదో ఒక విషయం చెప్పేస్తానికి నాకు ఆ అమ్మాయి కావాలి. మళ్ళీ మీరు తనని ఎక్స్పెక్ట్ చేయొద్దు, మళ్ళీ కావాలి నాకు చూపించండి అని మాత్రం మీరు అడగకూడదు, మీకు కావాల్సినంత మనీ లైఫ్ టైం సెటిల్మెంట్ చేసేస్తాను అని చెప్పేసరికి వాళ్ళకు డబ్బు ఆశ వల్ల ఒప్పుకుందామని చూశారు. కానీ ఏం మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పేసి అని చాలా గొడవ చేశారు, ఆ వ్యాపారిని కొట్టడానికి ట్రై చేశారు, అన్నీ ట్రై చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇతనికి అనిపించింది, ఓకే ఇది కూడా నాకు రాదు, ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ అదే గుడిసెల పక్కన గుడిసెలు వేసుకొని ఉంటున్నారు కదా 2 మగవాళ్ళు, వాళ్ళు వచ్చేసి, సార్ మీరు చెప్పిన దానికి మాకు ఓకే, నా వైఫ్ మీరు చెప్పిన లక్షణాలతోనే ఉంది, మీకు కనుక తను మీకు సహాయపడుతుంది అని అనుకుంటే మీరు తీసుకోండి. మరి నువ్వేలాగయ్యా నీ వైఫ్ని వల్ల అమ్ముతున్నావు అని అంటే, అమ్మడం కాదు సార్, మీకు పనికి అది అని చెప్పేసి అన్నారు కదా, ఫారెన్ పంపిస్తా అన్నారు కదా, తనన్నా బాగుంటుంది సార్, ఆల్రెడీ అందరు ఆడపిల్లలే ఉన్నారు సార్, తను ఇప్పటికే 3 పిల్లల్ని కనేసింది, ఆడపిల్లలు చాలామంది ఉన్నారు సార్, సో మీరు
తీసుకోండి సార్ అని చెప్పారు. సరే అని చెప్పి తను వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ డబ్బులు ఇచ్చేశాడు. తర్వాత మీరు అడగొద్దు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పాడు. వాళ్ళు కట్టుబట్టలతో ఆ రోజు నైటే వెళ్ళిపోయారు. తర్వాత ఈవిడని తీసుకొచ్చి భార్యకప్ప చెప్పాడు. ఈవిడనే మన ఇంట్లో ఉండబోయే ఆవిడ. తను అన్నది, ఎవరండి ఈవిడ, ఎందుకు వచ్చింది అంటే, పలానా విషయం కోసం తీసుకొని వచ్చానే అని చెప్పాడు. ఓకే అని చెప్పేసని, ఈ పాప ఈమె అమాయకురాలు, ఈమె ఎందుకు వచ్చిందో ఈమెకు తెలియదు, పని కోసం వచ్చినా అనుకుంటుంది. ఆయన గర్భిణీ స్త్రీని నేను ఎలా పని చేయగలను అని చెప్పేసి అనుకుంటుంది. పోనీలే కష్టపడి పని చేద్దామని చెప్పేసి అని తనని తను సమర్థించుకొని ఇంట్లో సాయం చేయడం మొదలుపెట్టింది. లేదమ్మా నువ్వేం సాయం చేయకు, నేను నీకు అన్నీ చూసుకుంటానని వ్యాపారి భార్య తనకు కూర్చోబెట్టి తనకి మంచి మంచి చీరలు, మంచి మంచి ఫుడ్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎప్పుడు ఇలాంటి ఫుడ్ తినను ఆవిడ, ఎప్పుడు ఇలాంటి పట్టుబట్టలు కట్టుకొని ఆ అమాయకురాలు సంతోషంగా ఉంది. ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు, ఈ అమ్మాయిని ఎప్పుడైతే అక్కడ సాక్రిఫైస్ చేద్దామనుకున్నారో, బలి ఇద్దామనుకున్నారో ఆ రోజు రానే వచ్చింది. దానికోసం అక్కడ స్వాముల వారు మొత్తం అన్నీ సిద్ధం చేస్తున్నారు, పూజలు జరుగుతున్నాయి, మొత్తం థియేటర్ అంతా ఓపెనింగ్ చేస్తున్నారు. బట్ ఆ ఓపెనింగ్ కంటే ముందు ఈవిడని అక్కడ తీసుకెళ్లారు. ఆ నైట్ అక్కడ పూజలు చేస్తున్నారు. పూజలు చేస్తుంటే ఈమెకేదో కిడి శంకించింది. మేడం ఎందుకు మేడం ఇక్కడ తీసుకొచ్చారు, చెప్పండి మేడం, ప్లీజ్ మేడం, నాకు భయం వేస్తుంది మేడం, కడుపుతో ఉన్నాను మేడం, నా వల్ల అవ్వట్లేదు మేడం, నాకేదో భయంగా ఉంది. సారు అండ్ సాములవారు ఏమేమో పూజలు చేస్తున్నారు, నాకు భయంగా ఉంది అండి అంటే, నువ్వేం భయపడకే, నేనున్నాను కదా, నేను నీలాగా ఒక ఆడామనే కదా, నాకు పిల్లలు ఉన్నారు, నువ్వెందుకు భయపడుతున్నావు అని ఎంతో సర్ది చెప్పింది. అయినా ఈమెకు చాలా భయమైంది. వీళ్ళు సొంత వాళ్ళకు ఫోన్ చేద్దాము అని చెప్పేసి అని అనుకుంటే, అప్పుడులో ఫోన్లు ఉన్నాయా మనకి, అప్పుడు ఫోన్లు కూడా లేవు. ఎలాగ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా తనకు ఎటువంటి అవకాశం లేకుండా అయిపోయింది. పాపం ఫోన్లు ఉంటే ఆ టైంలో తను ఇన్ఫర్మేషన్ ఇచ్చేదేమో. ఇచ్చితే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు, వాళ్ళు ఆల్రెడీ అన్నీ తెలిసే కదా ఇచ్చేసింది. నేను అనుకుంటున్నాను తెలియకుండా అయితే అమ్మరు, వాళ్ళకు తెలిసేలాగా చెప్పే లైఫ్ టైం సెటిల్మెంట్ చేసి ఉంటారు, అన్నిటికీ ఒప్పుకొనే వాళ్ళు ఇచ్చిపోయి ఉంటారు. ఈవిడ ఇక్కడ ఇంకా మన కథలోకి వస్తే, ఈవిడ ఇక్కడ చాలా కష్టపడుతుంది, ఏడుస్తుంది, భయపడుతుంది. అమ్మగారు నేను వెళ్ళిపోతాను అమ్మగారు, ఇక్కడ ఉండలేను అమ్మగారు అంటుంది. తను చెప్పింది ఏం కాదే అని చెప్పి. ఇంతలో స్వాముల వారు వచ్చేసి కొంచెం తీర్థం ఇచ్చారు. ఆ తీర్థం తాగిన తర్వాతకి తనకు చెప్పారు, లేదమ్మా ఇక్కడ నేను తీసుకొచ్చింది ఇక్కడ మొదటి కొబ్బరికాయ కొట్టడానికి కోసం. సార్ కొట్టారు, నేను కొట్టాను, ఇప్పుడు నువ్వు అక్కడ కొబ్బరికాయ కొట్టాలి, ఎందుకంటే నీలాంటి మంచి జాతకం ఉన్న అమ్మాయి ఇక్కడ కొడితే వ్యాపారం చాలా వృద్ధిలోకి వస్తుంది, అందుకే నిన్ను మేము అడిగాం తప్ప వేరే ఉద్దేశంతో కాదు. రామ్మ రాతల్లి అని చెప్పేసి అని తనకి పసుపు కుంకుమ బొట్టు అన్నీ పెట్టేసి, నిండుగా గాజులు పెట్టేసి, మంచి చీర కట్టించేసి, తనకు అప్పటి వరకు పెట్టుకున్న నగలన్నీ తనకు పెట్టేసి తీసుకెళ్ళారు. తనకు ఒక రకంగా భయం అవుతుంది, ఒక రకంగానేమో ఓకే నాకు ఇవన్నీ పెట్టారు అంటే నన్ను ఏం చేయరు ఇక్కడ అన్న ఆశ ఉంది, బట్ భయం కూడా ఉంది. అలా వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేటప్పుడు, ఎక్కడ కొడతారు కొబ్బరికాయ, ఆ థియేటర్లో ఆ తెర ఉంటుంది కదా, ఆ తెరకి ఈ ప్రేక్షకులు కూర్చుని మధ్యలో ఉంటుంది కదా ప్లేస్, ఆ ప్లేస్లో పూజ స్టార్ట్ చేశారు. అక్కడ బండ మీద ఆమె కొబ్బరికాయ తీసి ఇలా కొట్టగానే తనకి పూజారి ఆ స్వామివారు తన కార్యం తను చేసేశారు. తనకి శిరచ్ఛేదనం చేశారు, తల మొండెం వేరు చేసేశారు. ఆ తలని తెర దగ్గర గోత తీసి పెడితే ఆ మొండెంని ఆ ప్రేక్షకులు తెరకు మధ్యలో ఉన్న ప్లేస్లో పెట్టేశారు, పూర్తి చేశారు. ఆ ఒక అమాయకురాలైన జీవితం గాల్లో కలిసిపోయింది ఒక మూఢనమ్మకం వల్ల. మూఢనమ్మకం ఎంతటికైనా తెగిస్తుంది. తను మంచి వ్యాపారం చేసి ఉండవచ్చు, చిన్నగా చేసి ఒకటేసారి మెల్లమెల్లగా పైకి రావచ్చు, కానీ ఒకటేసారి పైకి వద్దామంటే ఇలాంటి అనార్థాలకు గురి కావాల్సి వస్తుంది, అనార్థాలు చేయాల్సి వస్తుంది. ఇదంతా జరిగిపోయింది. కానీ ఆ వ్యాపారి వైఫ్ కూడా తెలుసు కదా, తను ఒక గర్భిణీ స్త్రీ అని కూడా చూడలేదు. తను
తను కూడా ఒప్పుకుంది. సో ఇన్ని అనర్థాలు జరిగిపోయాయి. ఒక అమాయకురాలి ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇంటికి వెళ్ళిపోయారు. తనకు వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. మంచిగా థియేటర్ ఫస్ట్ డేనే చాలా జనం వచ్చేసారు. ఇంకా సినిమాలు ఏదేసినా కూడా మంచిగా రన్ అవుతుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. తను సరిగా పడుకోలేకపోతున్నాడు. మన వ్యాపారి నిద్రలో నుండి ఆకస్మికంగా లేవడం, అంత గాబర్గా చూడడం, వాళ్ళ వైఫ్ కూడా ఆకస్మికంగా లేవడం, గాబర్గా చూడడం, తనలో తనే మాట్లాడుకోవడం, ఇవన్నీ గమనించినప్పుడు ఒకరికొకరు అడుగుతున్నారు, ఏంటండి మీరు గాబర్గా చూస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారంటే, ఏం లేదు, నువ్వే గాబర్గా చూస్తున్నావు, ఆకస్మికంగా సడన్గా లేచి కూర్చుంటున్నావు, గబగబా మాట్లాడుతున్నావు, ఏమైంది అని చెప్పేసి అని అంటున్నారు. అప్పుడే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, మేబీ మనం అక్కడ చేసిన ఆ బలి వల్లనా అని చెప్పి. కాదు, బలి వల్ల కాదు, మన పూజారి మంచిగా పూజలు చేశాడు కదా, ఒకసారి వెళ్ళి రేపు ప్రొద్దున వెళ్ళి పూజారిని కనుక్కోండి అని. ఆ స్వామివారికి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని ఆ స్వామివారి ఇంటికి వెళ్ళేసి మాట్లాడదామని వెళ్ళారు. మాట్లాడదామని వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ సంఘటనను, ఆ సన్నివేశాన్ని చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు, షాక్ అయ్యారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ స్వామివారు ఆల్రెడీ చనిపోయి కూడా వారం దాటిపోయింది, వారం 10 రోజులు అయిపోయింది. అక్కడ ఫోటో పెట్టేసి దండలు వేసేసి అన్ని పూజలు, ఇట్లా ఏదో పూజా కార్యక్రమం జరుగుతుంది. అందరూ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏడుస్తున్నారు. అక్కడ ఏమైంది అంటే తెలియదండి, సడన్గా మధ్యరాత్రి లేచి తప్పు చేశాను, ఘోరం చేశాను, ఏదో అనుకుంటున్నాడు. తెల్లవారేసరికి తను ఆత్మహత్య చేసుకున్నాడు, నీళ్ళల్లో పడిపోయి ఉన్నాడు. రోజు వెళ్ళే నీళ్ళేనండి, పక్కనే ఉంది కాలువ, రోజు వెళ్ళే నీళ్ళల్లో పడి చనిపోయాడు. ఎలా చనిపోయాడో మాకే అర్థం అవ్వట్లేదు. ఇన్ని 40 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడ కాలువలో నీళ్లు చూస్తూనే ఉన్నాము, మాకెలా జరిగిందో మాకు తెలియదండి అని. సో ఇదండి కథ. ఇంతవరకు మీరు విన్నారంటే నా స్టోరీ, నా నరేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా. అండ్ ఇది మూఢనమ్మకాలు, ఎప్పుడు నమ్మకండి, ఇలాంటి క్రూరమైన పనులు మీరు చేయకండి. అయితే స్టోరీలోకి వస్తే ఇప్పుడు ఏమైంది, ఆ పూజారికి ఏమైంది, వీళ్ళకి ఏం కాబోతుంది, పార్ట్ 2లో చూద్దాము. స్టే ట్యూన్డ్. We'll meet in next episode. Thank you.